నమస్తే, వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమాన్ని అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గ అధ్యక్షులు టి అమీర్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించగా మున్సిపాలిటీ పరిధిలోని పండకండ్ల గ్రామంలోని కేపీజీ హైస్కూల్లో విద్యార్థులకు యోగా గురువు ఎరం వెంకటాద్రి శిక్షణ ఇచ్చారు. హెచ్ఎం రఫీ సమన్వయంతో నిర్వహించిన ఈ శిక్షణలో విద్యార్థులకు యోగాసనాల ప్రాముఖ్యతను వివరిస్తూ వాటిని ప్రాక్టికల్ గా చూపించారు. అనంతరం అపుస్మా తరపున టి అమీర్ బాషా వారు గురువు వెంకటాద్రిని శాలువతో పూలమాలలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో నాగేంద్ర, మున్వార, కె విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి, అశ్విని, ఆర్ విజయలక్ష్మి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భం ఇది. ఈరోజు మరి యోగాంధ్ర పేరుతో మన ప్రభుత్వం తరఫున గవర్నమెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం దాదాపు మే 21 నుండి జూన్ 21 వరకు అనేక కార్యక్రమాలు చేస్తూ యోగా గురించి అందరినీ గుడుక ఆ యొక్క పాల్గొంటూ దాని అవగాహన కల్పిస్తూ చేసిన సందర్భం. మరి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇక్కడికి వైజాగ్ రావడం జరిగింది. ఈ యొక్క యోగానికి ఈరోజు ప్రపంచంలోనే చిరస్థాయిగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ పేరు యొక్క నిలబడింది. ఈరోజు మరి యోగా అనేది జీవితంలో ఒక శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఒక ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాల్సిందే. మనకి ఏమైనా సరే, ఏ రోగాలు ఉన్నా ఏమున్నా కానీ దానివల్ల యోగా వల్ల మనము రోగాలన్నీ దూరం చేసుకోవచ్చు. అంటే యోగా వలన యోగ దగ్గరవుతామో రోగాలు కూడా దూరం అవుతాం. ముఖ్యంగా విద్యార్థులు, ఇది ఈరోజు మనం ఆ పాఠశాలలో చేసుకుంటాం. విద్యార్థుల ఈ యొక్క దేశ సంపద వారి యొక్క బంగారు భవిష్యత్తు ఉండాలంటే ఇప్పటి నుంచే పాఠశాలలో యోగా తప్పకుండా నేర్చుకోవాలి. యోగా నేర్చుకోవడం వల్ల మీకు వచ్చేసి శరీర దృఢత్వము, ఆరోగ్యము, జ్ఞానము, ఈ ఒక క్రమశిక్షణ, ఏకాగ్రత అన్నీ పెంపొందుతాయి. కాబట్టి యోగా అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే విద్యార్థి నుంచి ఎప్పటి మీరు అలవాటు పడతారో రేపు పొద్దున ఈ యోగా వల్ల మనం ఎంతో ప్రయోజనం ఉంది. అదే కాకుండా ఈరోజు చూస్తున్నాం ఎక్కడైనా సరే ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క సెల్ ఫోన్ వచ్చేసిన ఎక్కువ సెల్ ఫోన్ ఒత్తిడి ఎక్కువ ఉంది. అలాగే వచ్చేసి కంప్యూటర్ ఈ విధంలో అంతా అవుతుంది. కాకపోతే ఈ ఒత్తిడిని తగ్గించాలంటే మన జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే, ప్రశాంతంగా ఉండాలంటే ఒక్క యోగాతో సాధ్యమవుతుంది. తప్పకుండా ఒక అర్ధగంట మనం యోగా చేయాల్సిందే. విద్యార్థులుగా చేసి అలాగే మన తల్లిదండ్రులు అందరూ ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఈ యోగా అనేది మనకు చాలా అవసరము. ముఖ్యంగా ఈరోజు వేదిక ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా వీరు వచ్చేసి ఆ యోగా నేర్పించాలి ఒక తపనతో, ఒక సంకల్పంతో ఆళ్లగడ్డలో 2001వ సంవత్సరం నుండి ప్రారంభించి, అంటే వారు వచ్చేసి ఎక్కడ ఫీజు లేకుండా ఉచితంగా అందరి ఆరోగ్య ప్రశాంతత కోసము, ముఖ్యంగా మహిళల కోసం అయితే సాయంత్రము, పురుషుల కోసం అయితే ఉదయం, అంటే వారు ఉద్యోగం చేస్తూ కూడా ఆ సమయాన్ని ఈ యోగాను అంటే 2వ సంవత్సరాలుగా దాదాపు 20 సంవత్సరాలు మీరు ఆ యోగాకి ఈరోజు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఒక ఆళ్లగడ్డకు యోగాకు జిల్లా స్థాయిలో మంచి పేర్చింది ఎవరంటే వారికి ముఖ్యంగా ఈరోజు మన సభ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే